నరేంద్ర మోడీ వాస్తవంగా క్రికెటర్లు, మహిళా క్రికెటర్లందరూ ఆయన్ని కలవడానికి వెళ్లారు. కప్పు గెలిచినటువంటి సందర్భం. ఆళ్ళకందరికీ ఆయన ఒక ఇది కూడా లంచ్ కూడా అరేంజ్ చేశారు. ఈ సందర్భంలో అసలు మోడీ ఇంత డీప్‌గా అబ్జర్వ్ చేస్తాడా అన్నటువంటిది చూసి ఆశ్చర్యపోవడం ఇప్పుడు ఆ క్రికెటర్ల వంతయింది. ఒక అమ్మాయి వచ్చేటప్పటికి ఏది దాంట్లో చిట్ట చివరిలో బంతి జేబులో పెట్టుకున్న క్రికెటర్‌ని, "నువ్వు బంతి జేబులో పెట్టుకున్నావు, భలే అనిపించింది" అన్నటువంటిది చెప్తే అమ్మాయి షాక్ అయింది. అంత డీప్‌గా అబ్జర్వ్ చేశారు. ఇంకొక అమ్మాయికి, "నువ్వు హనుమంతుడికి సంబంధించింది టాటూ వేసుకుంటావు కదా! దానివల్ల నీకేం ప్రయోజనం వచ్చిందంటే" అమ్మాయి టాటూని నరేంద్ర మోడీ అబ్జర్వ్ చేశారా అని అమ్మాయి ఆశ్చర్యపోయింది. అట్లాగే "నువ్వు నవ్వినప్పుడు ఆ టైంలో భలే నవ్వావు" అంటే ఆయన టోటల్ అబ్జర్వేషన్ క్రికెటర్లకు సంబంధించి ఎంత డీప్‌గా అబ్జర్వ్ చేశారు అన్నటువంటిది తేలింది. తర్వాత ఒక క్రికెటర్ వచ్చేటప్పటికి ఈ లంచ్ దగ్గర తను మొన్న దెబ్బతిని నడవలేని పరిస్థితుల్లో దీని మీద వచ్చింది, వీల్ చైర్ మీద. తను అక్కడ మిగతా వాళ్ళందరూ ఫుడ్ తీసుకుంటుంటే తను తీసుకోలేకపోతుంది. ఆ టైంలో ప్రత్యేకించి మోడీ అడిగి, "నువ్వేం తింటావమ్మా" అని కనుక్కుని తనే తీసుకొచ్చి ఇవ్వడం అన్నటువంటిది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక క్రికెటర్ అయితే అందరినీ నవ్వించేసింది. ఏంటంటే, "మోడీ గారు మీ స్కిన్ బాగా దగదగలాడుతూ ఉంటుంది, ఏం వాడతారు" అంటే, సాధారణంగా ఆడపిల్లలకి అందానికి సంబంధించింది ఉంటుంది, మీ స్కిన్ ఎప్పుడు మెరుస్తుంటుంది, మీరు ఏం వాడతారంటే, అసలు నేను దాని గురించి పట్టించుకోనని చెప్పుకొచ్చారు. అంటే ఆడపిల్లలు వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంది ఏంటంటే, క్రిందసారి వరల్డ్ కప్‌లో ఓడిపోయినప్పుడు కూడా ఆయన లంచ్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చి, "నెక్స్ట్ ఇప్పుడేం కంగారు పడకండి, నెక్స్ట్ మీరు కొడతారు" అని చెప్పారు. ఆ విషయాన్ని వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు. అంటే మోడీ అనేటటువంటి వ్యక్తి తన కార్యక్రమాలున్నా సరే, దేశం అనే విషయంలో ఎలా ఆలోచిస్తారు, ఇంకోటి ప్రోత్సహించే విషయంలో ఎంత బాగా ఉంటుంది. మేబీ ఆయన క్రికెట్ అంతా చూసి ఉండకపోవచ్చు, ఆయన చూస్తున్న టైంలో ఇవి ఉండొచ్చు, లేదా ఎవరైనా ఆయనకి ముందుగా తన టీం నుంచి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు. కానీ అది చాలా న్యాచురల్‌గా ఉండటం అన్నటువంటిది మోడీకి మాత్రమే సాధ్యమైంది.